ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. సమాప్తమైనది. ఏం సమాప్తమైనది అంటే దేవుడు ఈ లోకానికి రావడానికి, శరీరావతారంగా రావడానికి, మనందరి కొరకు మన పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడడానికి ప్రతిదీ కూడా ఆయన నెరవేర్చి చివరి స్థానంలో 6వ మాటగా ఈ మాట పలికారు. ఈ మాట సమాప్తమైనది అనే మాట టెటలస్టై అంటే గ్రీకు పదం నుంచి ఈ పదం వచ్చిందండి. ఈ పదములకు అర్థం ఏంటంటే ఫుల్ఫిల్లింగ్, కంప్లీషన్ అనే మాటను మనము చూస్తామన్నమాట. సో దేవుడు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనం పరిశీలించినట్లయితే మన మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే పాపములు క్షమించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడంట. మన పాపములందరినీ రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాధికారములకు యోగ్యమైనదనే మాట మనం లేఖనంలో చూస్తాం. సో దేవుడు మన పాపములు క్షమించుటకు ఈ లోకానికి వచ్చాడంట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే మనుష్య కుమారుడికి భూమి మీద పాపములు క్షమించుటకు అధికారము కలదనే మాట మనం చూస్తాం. సో దేవుడు మొట్టమొదటిగా మన పాపములు క్షమించుటకు ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. సో నశించిపోయిన అందరినీ కూడా రక్షించుటకు దేవుడు ఈ లోకంలోకి వచ్చాడన్నమాట. ఇంకా లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే నలిగిన వారిని, అదేవిధంగా బంధింపబడిన వారందరినీ విడిపించుటకు, మరీ ప్రాముఖ్యంగా సువార్త ప్రకటించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. సో ఆయన ఈ లోకంలోనికి రావడానికి ప్రధానమైనటువంటి ఇంకొక కారణం ఏంటంటే ప్రవచనాలని ఆయన నెరవేర్చుటకు ఈ లోకంలోనికి వచ్చారన్నమాట. సో మనం చూసినట్లయితే ఆయన పుట్టుక, ఆయన సిలువ, ఆయన పునరుద్ధానము అన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్న లేఖనాలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన చనిపోయిన తర్వాత ఒక ధనవంతుని యొక్క ఉంచబడతారు అని ఉంటుంది. ఆ ప్రవచనము మనము యోహాను సువార్త 19వ అధ్యాయం చివరి వచనాల్లో చూస్తాము. అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుని యొక్క ఆయన యేసు ప్రభువును తీసుకెళ్లి ఆ సమాధిలో ఉంచుతారన్నమాట. ఆ విధంగా ఆయన పుట్టుక మీకా ప్రవక్త ప్రవచిస్తాడన్నమాట 5వ అధ్యాయం 2వ వచనంలో. ఆయన బెత్లెహేములో జన్మిస్తారు అనే ప్రవచనం ఆయన పుట్టుకకు ముందే ఆయన ప్రవచిస్తారు. ఆ ప్రవచనము మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో నెరవేరింది. సో దీన్ని బట్టి మనం ఏం అవగాహన చేసుకోవాలంటే దేవుడు ప్రవచనాన్ని నెరవేర్చుటకు ఈ లోకంలోనికి వచ్చారు. ఇంకా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను అనే లేఖనాన్ని మనం చూస్తాం. సో దేవుడు మన పాపాలను క్షమించేటటువంటి దేవుడుగా ఉన్నారు. మనము ఆయన ఈ విధంగా ప్రతి ప్రవచనాన్ని కూడా నెరవేర్చి ప్రతి దాన్ని కూడా సమాప్తం చేశారు. యేసయ్య మన కొరకు చేసినటువంటి ప్రతి పని కూడా మనకు ఒక మాదిరిగా ఉంచారు. మనం చేయవలసింది ఏంటంటే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు రక్షింపబడవు అని అపోస్తలుడైన పౌలు రోమపత్రికలో రాస్తారు. సో మనం చేయవలసింది ఏంటంటే దేవుడిని మన హృదయం ముందు విశ్వసించి మన నోటితో ఒప్పుకుంటే మనకు రక్షణ పొందుతామంట. దేవుడు మనకు ఒక గ్రేటెస్ట్ కమిషన్ ఇచ్చారు. అదేంటంటే రక్షింపబడిన నీవు నేను చేయవలసింది మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును అని. సో రక్షింపబడిన మనము ఒకవేళ రక్షణ పొందకపోతే రక్షణ పొందాలి. రక్షణ పొందిన మనము ఇంకా అనేకులకు మనం సువార్త చెప్పవలసిన వారమై ఉన్నాము. సో ఆయన ఈ ప్రతి ప్రవచనాన్ని కూడా నెరవేరుస్తూ సిలువలో 6వ మాట సమాప్తమైనది టెటలస్టై అనే పదాన్ని వాడారు. అందుకు ఇంకా యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే నన్ను పంపిన వాని చిత్తమును నేను నెరవేర్చుటకు వచ్చింది, ఆయన పని తుద ముట్టించుటది నాకు ఆహారమై ఉన్నది అన్నారు. సో ఇంకా యేసయ్య చివరిసారిగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక దీర్ఘ ప్రార్థన చేస్తారు 4వ వచనంలో. అదేంటంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని ఆయన చివరిగా ప్రార్థన చేస్తారన్నమాట. సో దేవుడు ఏ ఉద్దేశంతో ఆయన మనుషుని పోలికగా ఈ లోకంలో పుట్టి ఇవన్నీ చేయడానికి చేశారో అవన్నీ తలుచుకుంటూ యేసయ్య చివరి ప్రార్థన 17వ అధ్యాయం 4వ వచనంలో చేశారు. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చి నా తండ్రిని మహిమపరుస్తున్నాను అంటారు. సో దేవుని యొక్క ఈ విధంగా సమాప్తము చేయడం అనేది మనం చూస్తాం. ఏం సమాప్తం చేశారని మనం లేఖనాల్లో చూసినట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే విశ్వసించే ప్రతి వానికి నీతి కలుగుటకై ధర్మశాస్త్రముకు సమాప్తి అని ఉన్నాడంట. ధర్మశాస్త్రం
దేవుడు ఆయన తన ధర్మశాస్త్ర గ్రంథంలో ఏవైతే ఆజ్ఞలు ఇచ్చారో, ఏవైతే ప్రవచనాలు ఇచ్చారో అవన్నీ కూడా ఆయన సమాప్తి చేయటకు ఈ లోకానికి వచ్చారని మన రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. సో ధర్మశాస్త్రాన్ని ఆ విధంగా ఆయన సమాప్తం చేశారు. సో ఈ విధంగా దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చారు. నీవు నేను దేవుణ్ణి విశ్వాసం ఉంచినట్లయితే మనం రక్షణ పొందుతాము. విశ్వసింపని వాడికి, రక్షణ పొందిన వాడికి శిక్ష విధింపబడదు అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనమందరం రక్షణ పొందాలి. దేవుడే మన కొరకు సమస్తాన్ని సమాప్తి చేశాడు. సో మనము ఇంకా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే మనం తప్పకుండా రక్షణ పొందుతామని దేవుడు చిన్న మాట దీవించుకున్నాడు.